ఆరంభ దినాల్లో హెబ్రోన్లో సేవలో తర్ఫీదులో ఉన్నవారు వారి అక్కల నిమిత్తమై ఎవరికి కూడా చెప్పేవారు కాదంట. అయితే వారు ఉన్నటువంటి రూముల్లో ఏం చేసేవాళ్ళంట, ఎవరైనా అక్కర్లో ఉంటే వెంటనే వీరు విశ్వాసులు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏదైనా సహాయం చేయాలంటే వారు లేనప్పుడు వెళ్ళి వాళ్ళ స్థలాల్లో ఆ వస్తువులు పెట్టి వచ్చేవారంట. ఊరు లేదు, పేరు లేదు, ఏమీ లేదు దాని మీద. అంటే అట్లాగా, అంటే ఈ ఘనత ఎవరికి రావాలి? దేవునికే రావాలి కదా. మనుషులు ఇచ్చినట్లుగా లేకపోతే ఫలానా వారు ఇచ్చినట్లుగా ఎవరికి కూడా ఘనత అనేది రాకూడదు. దేవునికి మాత్రమే ఘనత రావాలి. అందుకే ఆరంభ దినాల్లో ఏం చేసేవారంటే ఊరులే పేరులే, వ్యక్తి పేరులే ఎవరులే, ఎవరు లేని సమయంలో ఎవరెవరికి ఏం కావాలో వారి స్థలాల్లో ఉంచుతూ వచ్చేవాళ్ళంట. అలాగా దేవుడు అలాగ నేర్పిస్తూ వచ్చాడు. భక్ష్యంకులు కూడా అలా నేర్పించాడు ఆరంభ దినాల్లో వారికి. అప్పుడు ఎవరికి ఘనత వస్తుంది? దేవునికే ఘనత వస్తూ ఉంది కదా. కొన్ని సందర్భాల్లో మన ఘనత కొరకు మనము ఎంతో ప్రయాసపడతా ఉంటాం.